సార్ ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు మానవత్వం లేదు అని చెప్పని గత 3-4 రోజుల కిందట ఎవరో అన్నారంట. ఏదో టీడీపీ పార్టీ నుంచి అన్నారో, మరి జనసేన నుంచి అన్నారో, సోషల్ మీడియాలో మరి ఆయన నచ్చని వాళ్ళు వ్యతిరేకులు అన్నారో, లేదంటే కాంగ్రెస్ నుంచి అన్నారో, వామపక్షాల నుంచి అన్నారో, మరి ఎవరైనా అననియండి, ఆయనకి మానవత్వం లేదు అనే దాని మీద ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ఒక ఇద్దరు కూర్చుని వలవల ఏడుస్తూ ఆ దుఃఖ కంఠంతో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి, ఎక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎక్కడ రాజ్యాంగం, అంతా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. ఆయన మానవత్వం మీద చర్చ జరిగింది, పెద్ద చర్చ జరిగింది. ఏమంటారు సార్? అదే ఒక పాట జ్ఞాపకం వస్తుంది, సినిమా పాట. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. మా దగ్గర కూడా సాంగ్ ఉంది సార్, ప్లే చేస్తాం. మళ్ళీ ఒకసారి ప్లే చేయమంటారా? మేము కూడా సాంగ్ ప్లే చేస్తాం. మళ్ళీ ఒకసారి మీరు చూస్తానంటే మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాం. ఒకసారి మళ్ళీ ఆ సాంగ్ ఏంటి తులసిరెడ్డి గారి కోసం? మీరు వేసేయండి, వేస్తే కంటిన్యూ చేయడానికి ఏముంది సార్, అది చూస్తారు. లేట్ అవుతుంది. ఇది మానవత్వం ఉండే వాళ్ళ గురించి. మానవత్వం లేని గురించి వేరే పాట అది నేను చెప్పింది. సార్ అది కాదు సార్, అంటే మాకు ఆయనలో మానవత్వం ఉంది అనేది వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఈ పాట గుర్తొచ్చి పెట్టాం. నేను మంచి మనిషి గురించి ఆంధ్రప్రదేశ్ లో ఇంత దుర్మార్గంగా ఎలా మాట్లాడుతున్నారు గురించి, మానవత్వం లేని వాళ్ళ గురించి చెప్తున్నాను. సరే సరే చెప్పండి సార్. అయితే మనిషి అన్నవాడు మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడుంటాడు, ఏడదాగున్నాడో కంటికి కనరాడని చెప్పేసి రాను రాను సమాజంలో మానవత్వము తగ్గిపోతా ఉందనే దానికి ఒక పాట అది. ఇక రెండవ అంశం, మనము ఇద్దరి వ్యక్తుల మానవత్వాన్ని గురించి పోలుస్తూ చర్చ జరుపుతున్నాం. ఒక ఆయనేమో సొంత చిన్నాన్నకు, సొంత తల్లికి, సొంత చెల్లికి అన్యాయం చేసిన ఆయన ఒక ఆయన. ఇంకొక ఆయన ఏమో పిల్లనిచ్చిన మామకు, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షునికి అన్యాయం చేసిన ఒక ఆయన. వీళ్ళిద్దరిలో ఎవరి మానవత్వం గొప్ప అని చెప్పేసి మనము ఇప్పుడు చర్చ జరుపుతున్నాం. వీళ్ళ మానవత్వం కంటే మీరు, నేను చర్చలో పాల్గొన్న అందరం కలిసి వాళ్ళ పాలకులు, సీఎంలుగా ఉండొచ్చు, కానీ మానవత్వం విషయంలో వాళ్ళకంటే మనం చాలా పై స్థాయిలో ఉన్నాం. ఇంక్లూడింగ్ మీరు, నేను చర్చలో పాల్గొన్న వాళ్ళం చాలా. కాబట్టి వాళ్ళ మానవత్వం గురించి ఆయన గొప్పడా ఈయన గొప్పడా అని చెప్పేసి అంత కంపేర్ చేయాల్సిన అవసరం లేదేమో నా అభిప్రాయం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మానవత్వం గురించి మాత్రమే ప్రధానంగా మనం చర్చ జరుపుతున్నాం సార్ ఇప్పుడు. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి సంఘటన మనం చూసాం. అంటే మానవత్వం లేదు అని ఆయనకి ఎందుకు అన్నారంటే, ఒక వ్యక్తిని గుద్దిన తర్వాత చక్రాల కింద పడితే మినిమం ఎవరైనా సరే వెంటనే మనం తీసుకెళ్ళకపోయినా, చేతుల మీద మోయలేకపోయినా, భుజాన్ని వేసుకుని మోయలేకపోయినా, అక్కడ అతనికి అన్ని సేవలు చేయలేకపోయినా అట్లీస్ట్ 108 అయినా పిలిచి అందులో ఎక్కించి ముందు హాస్పిటల్ పంపిస్తాం. కాస్త కూస్తే ఎక్కడో చోట మనం కన్సర్న్ ఉంటుంది, మనకు హార్ట్ ఫీలింగ్స్ ఉంటాయి. కానీ అక్కడ జరిగింది అది కాదు. అలా వదిలేసి తుప్పలో పడేసి పోయాడు, ఆయనకి మానవత్వం లేదు అనే దాని మీద ఇంకొక ఇద్దరు కూర్చొని చర్చ చేస్తారు, ఆయనకి మానవత్వం లేదంటారా అని. ఈ సంఘటన మీద పని ఏమంటారు? సరే గతం వదిలేద్దాము. ఓకే, జనరల్ గా పోయి స్పెసిఫిక్ వద్దాం. స్పెసిఫిక్ గా వచ్చేసి ఇప్పుడు సింగయ్య కేసుకే వద్దాం. ఇక్కడ అతను వచ్చేసి ప్రమాదవశాత్తు మరణించాడా, ఉద్దేశపూర్వకంగా చంపారా, లేదా ప్రభుత్వ వైఫల్యం కారణంగా చనిపోయాడా? ఈ 3 కోణాలు ఆలోచించాలి. అతని చావుకు 3 కారణాలు, 3 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. 1 నాకు తెలిసి ఉద్దేశపూర్వకంగా సంపద, దట్ ఈజ్ ఎక్స్క్లూడెడ్. ఇక రెండవది వచ్చేసి ప్రమాదవశాత్తు పోలీసు వైఫల్యం. ముందు తర్వాత
తర్వాత హాస్పిటల్కి తీసుకుపోవాలి అనేది మళ్ళీ వద్దాం. కానీ కారణాలు వచ్చేసి ఉద్దేశపూర్వకంగా కాదు. ఈడ వచ్చేసి ఖచ్చితంగా ప్రమాదవశాత్తు జరిగింది, లేదా పోలీసు వైఫల్యం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సింది మీరు కానీ, నేను కానీ, జగన్ కానీ, ఇంకోరు కానీ వచ్చేసి ఒక కార్యక్రమం పెట్టుకున్న తర్వాత లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సింది ఎవరు? ప్రభుత్వం, పోలీసులు. కాబట్టి ఇక్కడ వైఫల్యం కింద తీసుకుంటే అది పోలీసు వైఫల్యము కావచ్చు, ప్రమాదవశాత్తు కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి అతన్ని కారు కింద పడినాక అతను పట్టించుకోకుండా పోయారు. ఇక్కడ మానవత్వం అనేది కనిపించలేదు అనేది ఒక యాంగిల్. ఆడ డెఫినెట్ గా వచ్చేసి అతను కింద పడింది తెలిసి అతన్ని పట్టించుకోకుండా పోయింటే మాత్రం డెఫినెట్ గా మానవత్వం లేని కేసు కిందనే వస్తుంది. కానీ భారీ జన సమీకరణ జనసందోహం మధ్యలో ఒక్కోసారి ఇప్పుడు మనం జస్ట్ మామూలుగా కారులో పోతుంటే మనకి ఒక వ్యక్తి రోడ్డు మీద పడేది అది ఒక టైపు, దానికి వచ్చేసి తెలుస్తుంది. కానీ ఒక భారీ జనసందోహం సందర్భంగా ఓసారి ఏం జరిగింది కూడా తెలియకుండా పోయేదానికి కూడా ఆస్కారం ఉంది. అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ జనరల్ గా ఆ ఆస్కారం ఉంది. కాబట్టి ఆ విధంగా తెలిసి ఆడ వదిలిపెట్టిపోయింటే మానవత్వం లేని కింద వస్తుంది. కానీ భారీ జన సమీకరణ సందర్భంలో ఆ యొక్క కేకలు, ఆరోపులు, ఆ స్పీడ్ల మూమెంట్ లో ఏం జరిగింది తెలియకుండా పోయిండొచ్చు. ఇది అప్పుడు అది మానవత్వము లేదని కింద రాదు. నెక్స్ట్ వచ్చేసి సరే వాళ్ళు వదిలిపెట్టినారు, వాళ్ళ కారు కింద పడినది, క్యాన్వాయ్ వాళ్ళదే. కానీ ఇది పోలీసులు వచ్చేసి ఆల్రెడీ ఇది ఆ క్యాన్వాయ్ వస్తా ఉంది అనేది తెలుసు కదా. వచ్చేసి మీరు వచ్చేసి 3 వెహికల్స్ కు 100 మందికి ఇచ్చారు, కానీ 1000 మందిని అలో చేశారంటే ప్రభుత్వ వైఫల్యం కింద లెక్క. అక్కడ కూడా వచ్చేసి పోలీసులు ఉన్నారు కదా, మరి మీరేం చేస్తున్నారు? మీరెందుకు తీసుకోలేదు? అంబులెన్స్ తీసుకుపోయి హాస్పిటల్ మీరు ఎందుకు తీసుకోలేదు? జగన్ మనుషులు, జగన్ తీసుకోలేదు, వాళ్ళకు మానవత్వం లేదన్నాం. పోలీసులు ఎందుకు తీసుకోలేదు? బాధ్యత కాదా? 108 ఫోన్ చేసి తెప్పించేసి అంబులెన్స్ తో తీసుకోవాల్సిన బాధ్యత వచ్చేసి పోలీసులు కూడా ఉంది కదా. కాబట్టి ఇక్కడ పర్టికులర్ సంఘటనలో వారిద్దరు, నేను చెప్తున్నా కదా ముందుగానే, వాళ్ళ మానవత్వం గురించి వీళ్ళ మానవత్వం గురించి పెద్దగా వీళ్ళు ఆ మదర్ తెరీసాతో ఏం పోల్చాల్సిన వ్యక్తులు ఏం కాదు. ఎవరెవరు వాళ్ళకి వచ్చేసి డిమెరిట్స్. కానీ ఇక్కడ ఈ పర్టికులర్ సంఘటనకు సంబంధించి అది డెఫినెట్ గా ప్రమాదవశాత్తు జరిగింది. ప్రమాదవశాత్తు జరిగినప్పుడు దాన్ని మనం వచ్చేసి ఇప్పుడు గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోయినారు. 2015 జూలై 15న గోదావరి పుష్కరాల్లో మరి ఏం చంద్రబాబు మీద కేసు పెట్టాలన్నా అన్నట్టు ముఖ్యమంత్రి మీద. అదేవిధంగా 2022 డిసెంబర్ 20న కందుకూరులో చంద్రబాబు పర్యటనలో 8 మంది చనిపోయారు, ఒక ఇరుకు రోడ్లు తొక్కిసలాట్లో. మరి వచ్చేసి అన్న చంద్రబాబు మీద కేసు పెట్టాలన్నా. కాబట్టి గతంలో జరిగినటువంటి సంఘటనలు ఇప్పుడు మక్కా వచ్చేసి మక్కా ఎవ్రీ ఇయర్ వచ్చేసి మక్కా మసీదులో ఆ సందర్భంగా 1000 మంది చనిపోతున్నారు ఎవ్రీ ఇయర్. కానీ ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా ఎవ్రీ ఇయర్ 1000 మంది చనిపోతున్నారు. కాబట్టి ఇవన్నీ మనము వచ్చేసి ఒక పర్టికులర్ సంఘటనకు వచ్చేసి గతంలో ఏమి జరగనట్టు ఇదొక్కటి జరిగినట్టు. తిరుపతిలో 6 మంది చనిపోలేదా? సింహాచలంలో అప్పుడు ముఖ్యమంత్రులు లేరనుకోడా? నేను చెప్పిన సంఘటనలు వచ్చేసి ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు ఉంది సంఘటన. పుష్కరాలు కానీ లేకుంటే కందుకూరు సంఘటన కానీ ఇవన్నీ ఆయన ప్రజెన్స్ జరిగినట్టు. మరి దానికి ఏమన్నా వచ్చేసి 29 మంది 8 మంది. కాబట్టి మనము 2 కోణాల్లో విశ్లేషించాల్సి వస్తుంది. కేవలము ఏదైనా జరిగింది కాబట్టి ఆ ఒక్క కోణమే కాదు. నిజంగా సరే మీరు పోలీసులు ఉన్నారు కదా, పోలీసులు భయం చేస్తున్నారు. మీరు తీసుకోవాల్సిన బాధ్యత లేదా?